హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ప్రతిదీ మేము చేసే మసాలా వ్యాపారంలో ప్రతిదీ వీడియో పెడుతున్నా కదండి. ఈరోజు కూడా పెడుతున్నాను వీడియో. ఏంటంటే ఏమేమి ఐటమ్స్ అంటే కిస్మిస్, జీడిపప్పు, ధనియాలు. కిస్మిస్ వచ్చేసరికి ప్యాకెట్కి ఎన్ని వేయాలి, కేజీ ఎంత పెట్టి తెస్తున్నామో చెప్తున్నానండి. కిస్మిస్ వచ్చేసరికి ప్యాకెట్కి ఇవి కేజీ వచ్చేసరికి అండి 240 పడినాయి. అట్లు వచ్చేసరికి 16 అట్ల దాకా అవ్వాలండి. మేము ఈసారి తెచ్చిన కిస్మిస్లు బరువుగా ఉన్నాయి, ప్లస్ లావు ఎక్కువ అనమాట. అందుకని నేను ప్యాకెట్కి వచ్చేసరికి 9, 10 వేస్తున్నాను. వీటిల్లో చిన్న సైజు కూడా ఉంటాయి, అవి అయితే 11, 12 వేసుకోవచ్చు. మ్యాక్సిమం మేమైతే 9, 10 వేస్తున్నాం ఈసారి. ఇవి వచ్చేసరికి మంచి క్వాలిటీ కిస్మిస్ అండి. మేము క్వాలిటీ తెచ్చే వేస్తామన్నమాట. చెప్పాను కదా, ప్యాకెట్కి 9, 10 వేస్తున్నాము. తర్వాత వచ్చేసరికి మనకు అట్టలు కేజీకి వచ్చి 16 అట్లు అవ్వాలండి. 240 పట్టినవి. కవర్లు వచ్చేసరికి 2.5, 3 సైజు కవర్లు వాడతాము. నాకు ఒక 10 అట్లు కావాలంటే పోస్తున్నానండి. ఓకేనా? చూడండి, చూసారు కదండి. నాకు కావాల్సిన 10 అట్లు నేను పోసేసాను. ఇప్పుడు సీలింగ్ వేస్తున్నాను అనమాట. ఈ తర్వాత వచ్చేసరికి నేను అట్ట కొట్టుకోవటమే. అట్ట సైజు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, 6, 11 సైజు అనమాట. ఈ మసాలా బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకునే బిజినెస్ అండి. ఇప్పుడు కేజీ వచ్చేసరికి ఇది 240 అన్నాను. ఒక్కొక్క ఐటము ఒక్కొక్క రేట్ ఉండిద్ది అనమాట. దాన్ని బట్టి మనం స్టార్టింగ్లో ఏమైనా తక్కువ తెచ్చుకునేటట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్లో అయితే ఇది ఒక 1/2 కేజీ లేకపోతే కేజీ అలా మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి తెచ్చుకోవాలండి. ఇక్కడ నాకు కావాల్సిన కిస్మిస్ అన్నీ పోసేస్తున్నాను. మీరు మాత్రం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. ఓకేనండి. కనీసం ఒక్కరికన్నా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి తెలియకపోతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. అందుకే వీడియోని లైక్ చేయండి. ఓకేనా? నాకు కావాల్సిన కిస్మిస్ అన్నీ ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి ఇంకా జీడిపప్పు, ధనియాలు అండి. అవి కూడా మీకు ఎన్నెన్ని గ్రాములు పోయాలో చూపిస్తాను. ఓకేనండి. చూడండి, కిస్మిస్ సీలింగ్ వేసేస్తున్నా. సరే కదండి, నాకు కావాల్సిన 10 అట్ల కిస్మిస్ నేను సీలింగ్ కూడా వేసేసాను. ఇప్పుడు వచ్చేసరికి అట్టకు కొడుతున్నాను అనమాట. ఇప్పుడు కొట్టిన అట్ట మొన్న లూజ్ అట్ట అనమాట, అంటే మిగిలిపోయిన ప్యాకెట్లు కొట్టిన అట్ట అనమాట. ఈ డైలీ వచ్చేసరికి మనకి జీరా, తాలింపు, కిస్మిస్, జీడిపప్పు, యాలక్కాయలు ఎక్కువ కావాల్సి వస్తుందండి. అందుకే ప్రతి వీడియోలోనే ఎక్కువ శాతం ఉంటాయి అనమాట ఈ ఐటమ్స్. ఈ కిస్మిస్ అయినా డైలీ 10 అలా పోతాయండి. పండగల సీజన్ అయితే ఇంకా ఎక్కువ స్టాక్ కట్టి పెట్టుకోవాలి. చూసారా, నాకు పిన్ అనేది మధ్యలోకి కొట్టాలండి. మీకు చాలా అన్ని వీడియోల్లో చెప్తున్నాను. ఓకేనా? చూసారా, అట్ట అనేది ఇంత నిండుగా ఉండిద్ది. మనం 9 కిస్మిస్లు వేసినా అట్ట చూసారా నిండుగా ఉంది, అంటే కాయ బరువుగా ఉందన్నమాట. ఓకేనండి. అనమాట డైలీ మేము చేసేది ఇదేనండి. నేను చేసేది ఏంటంటే మార్నింగ్ పని అయిపోగానే ఇంట్లో పని ఇది పోయటం మొదలు పెడతానమాట. డైలీ ఎన్ని అట్లా కావాలో అవన్నీ చూసుకొని ఇంట్లో సరుకుంటే పోసేస్తాను. లేవు అనుకుంటే మాత్రం తీసుకొచ్చినాక మొదలు పెట్టుకుంటాము. ఇలా కొన్నన్నా ఇంట్లో ఉంటాయి, అవి పోస్తూ ఉంటాను అనమాట. జీరా, తాలింపు ఇవన్నీ అయితే ఇంట్లో డైలీ ఉంటాయి. చూసారు కదా, జీడిపప్పు అయితే ప్రస్తుతానికి రేట్ ఏం మారలేదండి, 850 అట్లానే ఉంది. చూసారు కదా, మనం 4 వేసుకోవాలి జీడిపప్పులు. మంచి క్వాలిటీ తెచ్చుకోవాలండి మనం. జీడిపప్పు కానీ ఏదైనా సరే సరుకు అనేది క్వాలిటీ తెచ్చుకుంటేనే మనకి సరుకు అనేది బాగా పోతాయి అన్నమాట. ఓకేనండి. వీటికి వచ్చేసరికి కవర్లు మీకు ఆల్రెడీ చెప్పా కదా, 2.5, 3 సైజు కవర్లు అనమాట. వీటిల్లో చిన్న చిన్న ముక్కలు వస్తే తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత యూజ్ అవుతాయి, లేకపోతే పిల్లలు తినడానికి కానీ వాటితో మనం ఏదైనా చేసుకోవచ్చు కదా. అందుకని ముక్కలు ఉంటే వీటిల్లో కలపొద్దు. ఓకేనండి. నాకు కావాల్సిన 20 అట్టలు నేను పోసేస్తాను. ఇప్పుడు దగ్గర 22 అట్టల దాకా అవుతాయి అనమాట. ఇది పోసేస్తాను, ఎందుకంటే ఓపెన్ చేసిన వాటిలో మొత్తం పోసేసాను. మిగతాయి పోసుకోవాలి. అందుకని ఈ యొక్క 22 అట్లే ఏమన్నా అవుతాయి అనుకుంటున్నాను. ఓకేనండి. ఇక్కడ జీడిపప్పు మొత్తం కాల్చేసాను, అది పోసేసానండి. సీలింగ్ వేసేద్దాం. ఈ జీడిపప్పు 20 అట్ల పోయటానికి దగ్గర ఒక 1/2 గంట పట్టిద్దండి. మొత్తం సీలింగ్ వేసి కొట్టేయడానికి ఒక 1/2 గంట పట్టిద్ది అనమాట. ఓకేనా? ఇవి వచ్చేసరికి కవర్లు 2.5, 3 సైజు కవర్లు వాడతామండి.
వీటన్నిటిని మనం సీలింగ్ చేసేసి అట్టకు కొట్టేసేద్దాం. చూసారండి, ఇక్కడ కావాల్సిన జీడిపప్పు అట్టలు మొత్తం పోసేసాను. దగ్గర 20 అట్టల దాకా ఉన్నాయండి. ఓకేనా, ఇవి వచ్చేసరికి మనం అట్టకు కొట్టేసిన అట్ట సైజు 6-11 ఉంది. వీటికి మనం పంచింగ్ వేసేసి రబ్బర్ బ్యాండ్ కొట్టాలన్నమాట. ఈ మసాలా బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇది స్టార్టింగ్ మొదలు పెట్టేటప్పుడు ఈ జీడిపప్పు అనేది మనం ఒక 1/2 kg తెచ్చుకున్నా చాలా, ఒక 16 అట్టల దాకా అవుతుంది. అలా మనం రొటేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, నాకు కావాల్సిన ఈ జీడిపప్పు 20 అట్టలు నేను కొట్టేసుకుంటాను. చూసారు కదండి, ఇక్కడ ధనియాలు కోసుకున్నాను. ఈ ధనియాలు వచ్చేసరికి కేజీ 110 రూపాయలు 120 రూపాయలు అలా పడతాయండి. వీటి కవర్లు వచ్చేసరికి 4 సైజు కవర్లు వాడతామండి. మీకు చెప్పాను కదా, వీటికి ఇది ఎన్ని గ్రాములు పోయాలంటే దగ్గర ప్యాకెట్కి వచ్చేసరికి 13 గ్రాములు అలా ఉండాలండి. అట్ట మొత్తం కలిపి 130 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి. మనకి కేజీకి వచ్చేసరికి 6 అట్లు అవ్వాలండి. అంటే మన కేజీ 6 అట్లు అవుతుంది కదా, మిగతా వాటితో మనం మసాలా చేసుకోవడానికి వాడుకోవాలి ధనియాలు. ఓకేనండి, ఈ సైజు కవర్లు వచ్చేసరికి 4 సైజు కవర్లు అండి. అట్టలు వచ్చేసరికి 8-11 సైజు. నాకు 4 అట్ల అవసరం అయితే పోస్తున్నాను అన్నమాట. మనకి 6 అట్టలకే 210 రూపాయలు వస్తాయండి. దాంట్లో 110 రూపాయలు తీసేసినా మనకి 100 రూపాయలు లాభం అనేది వస్తుంది అనమాట. అట్టకు వచ్చేసరికి ఎట్ట లేదన్నా మనకి 15 రూపాయల దాకా లాభం వస్తుంది. ఓకేనండి, ఇక్కడ నాకు కావాల్సిన 4 అట్టలు నేను పోసేస్తాను. నెయ్యి వచ్చేసరికి ఒక్కొక్క 4 అట్టల బాటిల్ అండి, ఊర్లు బట్టి అనమాట. ఇప్పుడు మన ఏరియాకి దగ్గరలో ఉన్న చిన్న ఊర్లు వెళ్ళామనుకోండి, పల్లెటూరులో అయితే ఇవి బాగా పోతాయి అనమాట. చెప్పాను కదా, మనకి 4 అట్ల పోయినా దగ్గర ఒక 70 రూపాయలు లాభం అనేది వస్తుంది అనమాట. మనం ఒక్కొక్క ఐటమ్ ఇలా పెంచుకుంటా ఉంటేనే మనకి లాభం అనేది ఎక్కువ వస్తుంది. అందుకే మనం ఎప్పటికీ ఐటమ్స్ పెంచుకునేటట్టు చూడాలండి. ఇక్కడ నాకు కావాల్సిన 4 అట్టలు నేను సీలింగ్ చేసేస్తాను. సీలింగ్ కూడా జాగ్రత్తగా వేసుకోండి. నాకైనా సరే సీలింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు కాదు, మళ్ళీ చూసి వేస్తాను. చూసారు కదండి, ఇక్కడ మొత్తం 4 అట్లు పోసేసాను. చెప్పా కదా, దీనికి ఒక పిన్నే కొట్టాలండి మధ్యలోకి. 8-11 సైజు అట్టలు అనమాట. అట్ట మొత్తం వచ్చేసరికి ఎట్లా లేదన్నా మీకు 130 గ్రాములు ఉండాలండి. కేజీకి 6 అట్టలు చేసుకోవాలి. ఓకేనండి, ఇలా నిండుగా ఉండాలన్నమాట. దీనికి పంచింగ్ చేసేసి తాడు కట్టేస్తాం. ఓకే.